వరంగల్ ఎంజీఎం కు తరలించేలోపే శంకర్ గౌడ్ ఆరోగ్యం విషమించింది. బాధితుడికి ఎంజీఎం డాక్టర్లు వెంటనే ప్రాథమిక చికిత్స చేశారు అండ్ వెంటనే మెరుగైన చికిత్స అందించాలని కూడా సూచించారు. దీంతో శంకర్ గౌడ్ ను హైదరాబాద్ లోని కంచన్ బాగ్ అపోలో ఆసుపత్రికి అయితే తరలించారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రంజిత్ కంచన్ బాగ్ అపోలో డిఆర్డీఓ నుంచి అయితే లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ రంజిత్, చెప్పండి, అసలు కార్మికులు ఆర్టీసీ కార్మికులు ఎక్కడికక్కడ సూసైడ్ అటెంప్ట్ అనేది చేసుకుంటా ఉంటున్నారు అండ్ ఈవెన్ ఇప్పుడు ఫైనల్లీ ఈ గవర్నమెంట్ నెగ్లిజెన్స్ ని ఏ విధంగా చూడాలి? సంజన, ఏదైతే అబద్ధ హామీలతో గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు 2.5 సంవత్సరాల కాంచి కూడా వాళ్ళకు ఆశ చూపెట్టి ఓటేదనుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి పీఆర్సీ పెంచకపోవడంతో ఏదైతే గద్దెనెక్కిన తర్వాత నెల రోజుల్లోనే కూడా విలీనం చేస్తామని చెప్పి మాట తప్పి 2.5 సంవత్సరాలైనా ఆ మాట ఏలాక కూడా ఎన్నిసార్లు అడిగినా సరే సమాధానం చెప్పకపోవడంతో ఆర్టీకి సంబంధించినటువంటి కార్మికులు 2.5 సంవత్సరాల కాంచి వాళ్ళ బాధలు పట్టించుకునే నాదు లేకపోవడంతో ఆర్టీ సమ్మెకు దిగిన పరిస్థితి తెలిసింది. దానిలో భాగంగానే నర్సంపేటలో శంకర్ గౌడ్ అనే వ్యక్తి ధర్నాలో భాగంగా ఏదైతే బస్సులు ఉన్నాయో బస్సులకు సంబంధించినటువంటి ఆర్టీసీ డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లు అందరూ కూడా ధర్నా చేసుకుంటూ నిరసన కార్యక్రమాలు చేపించుకుంటూ కూడా వంట వార్పు కార్యక్రమాలు చేస్తూ కూడా నిరాహార దీక్ష చేస్తున్నారు. దానిలో భాగంగా చూసుకున్నట్లయితే అక్కడ ఉన్న బస్సులు ఏదైతే ఉన్నాయో ఆ బస్సులను కూడా ప్రైవేట్ వ్యక్తులను పెట్టేసి బస్సులను నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టీకి సంబంధించినటువంటి యాజమాన్యం కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు. హైదరాబాద్ నగరంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కూడా పోలీసులను కావచ్చు, ప్రైవేట్ డ్రైవర్లను పెట్టేసి ఆర్టీసీ బస్సులను నడిపించే ప్రయత్నం చేస్తున్నటువంటి అధికారులకు ఎవరైతే గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నారో వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించాలని కూడా ఆ కార్మికులు కావచ్చు, కార్మికులతో శంకర్ గౌడ్ అందరూ కూడా ధర్నా చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వారికి చెప్పినటువంటి అబద్ధపు హామీలు కావచ్చు, వాళ్ళకు విలీనం చేస్తున్నటువంటి ప్రక్రియ కావచ్చు, దాంతోపాటుగా వీళ్ళకు పీఆర్సీ పెంచకపోవడంతో యొక్క ఈ దీక్ష ఖచ్చితంగా చేస్తున్న సమయంలో ఇటువైపు పోలీసులు ఓవర్ యాక్షన్ కావచ్చు, దాంతోపాటుగా అధికారులు బెదిరించి ఖచ్చితంగా ఉద్యోగులకు రావాలని చెప్పేసి భయభ్రాంతులు పెట్టే ఆందోళన చెందినటువంటి శంకర్ గౌడ్ పెట్రోల్ తీసుకొని ఆ ధర్నా కార్యక్రమంలోనే ఒంటిపై పోసుకొని కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న ప్రయత్నాల్లో కూడా తోటి కార్మికులు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అదుపులోకి తీసుకునే సమయంలో దాదాపు అక్కడ కాలిపోయినటువంటి శంకర్ గౌడ్ని కూడా స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కు పంపించారు. పంపించిన అనంతరం కూడా ఎంజిఎం హాస్పిటల్కు తరలించారు. తరలించిన తర్వాత చికిత్స పొందుతున్న సమయంలో కూడా దాదాపు 80 నుంచి 90% కూడా కాలిపోయారని, అతనితోని పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో అక్కడ నుంచి హైదరాబాద్లోని డిఆర్డీఓ అపోలో హాస్పిటల్ కూడా తరలించారు. మరి కొద్దిసేపటి క్రితం ఒక 15 నిమిషాల క్రితం కూడా డిఆర్డీఓ హాస్పిటల్కు తరలించారు. హాస్పిటల్లో మనం చూసుకున్నట్లయితే హాస్పిటల్ చుట్టూరా కూడా పోలీస్ బందోబస్తు నడుమ కూడా లోపలికి పంపించారు. కేవలం వాళ్లకు సంబంధించినటువంటి హామీలు నెరవేర్చకపోవడము, దాంతో పాటుగా 8 గంటలు చేస్తున్నటువంటి ఉద్యోగస్తులను కూడా 12 గంటల పైచులకు కూడా వాళ్ళని ఉద్యోగంలో ఏదైతే హవర్స్ను కూడా పెంచే ఇబ్బందులు పెడుతున్నారని కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి. వాళ్ళ ఏదైతే ఆర్టీకి సంబంధించినటువంటి ఎండీ కావచ్చు, యాజమాన్యం కావచ్చు, దానికి సంబంధించినటువంటి మంత్రి ఎవరు కూడా పట్టించుకోవడంతో కూడా వాళ్ళందరూ కూడా ధర్నా చేస్తున్నారు. ధర్నాలో భాగం కూడా శంకర్ గౌడ్ అక్కడ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని దాదాపు ఇప్పుడు అపోలో హాస్పిటల్కు తీసుకొచ్చారు. అపోలో హాస్పిటల్కు తీసుకొచ్చిన తర్వాత అపోలో హాస్పిటల్లో మనము ఇక్కడ విజువల్లో చూసినట్లయితే అపోలోకు సంబంధించినటువంటి అపోలో డిఆర్డీఓ హాస్పిటల్ కూడా దానికి సంబంధించినటువంటి గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ను కూడా మొత్తం బంద్ చేసి లోపల ఉన్న వాహనాలను బయటికి రాకుండా, బయట ఉన్న వాహనాలని లోపలికి పోకుండా కూడా ఇబ్బందులు పెడుతున్నారు. ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ శంకర్ గౌడ్ ఆత్మహత్య యత్నము 2.5 సంవత్సరాల కాంచి మీకు ఇస్తున్నటువంటి పీఆర్సీ కావచ్చు, విలీన ప్రక్రియ కావచ్చు, ఈరోజు దాదాపు 80 నుంచి 90% కూడా కాలిపోయి కూడా ఇక్కడ చికిత్స పొందుతున్న పరిస్థితి కూడా విషమంగా ఉందని డాక్టర్లు చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? ఇది బాధాకరమైన విషయము. కార్మికులు నిరాశ నిస్పృహకు లోనై అది యాజమాన్యం వేధింపుల కారణంగా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఈ 42 రోజుల సమ్మె గత సంవత్సరం వాయిదా వేసుకోమంటే వాయిదా వేసుకున్నాము. ఈ నెల 13 మార్చి నాడు సమ్మె నోటీస్ ఇచ్చాము. మొన్ననే పిలిచారు. కానీ ఆ సఫలీకృతం కాక సమ్మెలోకి వెళ్ళడం వల్ల మనోధైర్యం కోల్పోయి ఈ విధంగా కార్మికులు చేయడం అనేది మా జేఏసీ తరఫున చాలా బాధపడుతున్నాము. ఏ కార్మికుడు కూడా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడొద్దు. మన తెలంగాణ సంస్కృతి కొట్లాడి తెచ్చుకునే సంస్కృతి కానీ ప్రాణాల మీద తీసుకొని బలిదానాలు చేసుకునే సంస్కృతి కాదు. అందరూ కూడా మనోనిబ్బరంతో ఉండాలి.
మన ఈ శంకర్ గౌడ్ గారు వారు కూడా కోలుకోవాలి, ఆ కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది కలగవద్దని మేము దేవుని కోరుతా ఉన్నాం. అంటే ఇప్పటికే ఏదైతే నర్సంపేటలో జరిగినప్పుడు ప్రథమ చికిత్స చేశారో దాని తర్వాత కూడా వరంగల్లోని ఎంజిఎం తీసుకొచ్చిన సమయంలో కూడా దాదాపు 80 నుంచి 90% ఖాళీనని చెప్పేసి ఎమర్జెన్సీగా హైదరాబాద్ తీసుకొచ్చే ప్రస్తుతాన్ని చూస్తే విషమంగా ఉంది. ఇప్పటివరకు అధికారులు కావచ్చు ఇక్కడికి ఎవరు రాలేదు. దాంతో పాటుకు వచ్చేసి లోపల కూడా ఎక్కడికక్కడికి పోలీసుల బందోబస్తు కావచ్చు, ఆర్టీసీ వాళ్ళు చేస్తున్నటువంటి సమ్మెలను కూడా టెంట్లు కూడా తీసేస్తారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇది ప్రభుత్వము ఈ నిర్బంధకాండ కొనసాగించొద్దు. మేము శాంతియుతంగా సమ్మె చేస్తున్నాము. ప్రభుత్వానికి అనేక దఫాలుగా నివేదికలు ఇచ్చి మా సమస్యల పట్ల మేనేజ్మెంటు ప్రభుత్వము స్పందించాలని కోరినాం. సమ్మె జరిగి 2 రోజులే, 29 రోజుల సకల జన్లే సమ్మె కానీ, 24 రోజుల 2001 సమ్మె కానీ, 55 రోజుల 2019 సమ్మె కూడా కాదు. ఇది చాలా శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో చేస్తుంటే అక్కడక్కడ పోలీసు వాళ్ళు కొన్ని టెంట్లు బీకేయడము, భయభ్రాంతులకు గురి చేయడం తగదు. మేము శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ప్రభుత్వానికి కానీ మేనేజ్మెంట్కి కానీ పోలీసు యంత్రాంగానికి కూడా సహకరించినట్లే సామరస్యపూర్వకంగా నినాదాలు చేసుకుంటూ మండు టెండలో కనీసం నిలబడే పరిస్థితులే లేకుంటేనే టెంట్ వేసుకోవడం జరిగింది. గోడ పక్కకు డిపో బయట వేసుకుంటే కూడా అవి పీకేసే పరిస్థితి కల్పించడం అంటే ఇది దుర్మార్గమైన చర్యగా భావించవలసి వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం మీరు స్పందించరు, సకాలంలో స్పందిస్తే ఇలాంటి దుర్ఘటనలు జరగవు కదా. ఇలాంటి ప్రాణాల మీద తెచ్చుకుంటే కార్మికులు ఎంత మనోధైర్యం కోల్పోతే, ఎంత వేదన కూరి అయితే, ఎంత మానసిక క్షోభ అనుభవిస్తే తప్ప ఇలాంటి చర్యలకు పాల్పడరు. కాబట్టి ఈ మా ఆర్టీసీ కార్మిక లోకాన్ని అందరికీ కూడా మేము చెప్తా ఉన్నాం, జేఏసీ తరపు నుంచి ఎవరు కూడా మనోధైర్యం కోల్పోవద్దు. 2వ రోజే ప్రభుత్వం మీద మేము ఒత్తిడి తెస్తున్నాము, మేనేజ్మెంట్ మీద ఒత్తిడి తెస్తున్నాము. అదేవిధంగా ఈ అంబులెన్స్ రాగానే డిపార్ట్మెంట్ నుంచి ఇప్పుడు ఒక సర్జన్ను సార్నాథ్ హాస్పిటల్ నుంచి సార్ను పంపారు. మరి లోపల మాకు అవకాశం కూడా లోపలికి చూసుకోవడానికి కూడా జేఏసీ నాయకులుగా ఉటావుటిన తల్లిలో వచ్చి అర్ధగంట దాటినప్పటికీ మమ్మల్ని లోపలికి కూడా పోనిస్తలేరు. ఈ విధంగా ప్రభుత్వం నిర్బంధకాండ కొనసాగిస్తే ఆర్టీసీ కార్మికుల ఆందోళన పెరుగుతుంది తప్ప తగ్గదు. కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మేము ఎంతో వినమ్రంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం, చర్చలకు పిలవండి, సమస్యలు పరిష్కరించండి. గత ప్రభుత్వ విధానాలను మీరు కొనసాగిస్తే ఇలా యూనియన్ లేవంటే 7 సంవత్సరాల నుంచి యూనియన్ లేక పనిభారం ఎక్కువయ్యి బీపీ షుగర్లు పెట్టి చనిపోతుంటే స్పందించాల్సింది యాజమాన్యం, ప్రభుత్వం. యాజమాన్యం మాటలు నమ్మి ఇప్పుడు అప్రతిష్ట పాలయ్యేది ఎవరు? ప్రభుత్వమే కదా. కార్మికులను పిలిచి అడిగితే అనేక రకాల సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇది అంటే ఆర్టీసీ కార్మికుల యొక్క బాధలు కావచ్చు, విలీనం చేస్తున్నటువంటి గద్దెనెక్కిన తర్వాత విలీనం ప్రక్రియ చేస్తాం, పీఆర్సీ పెంచుతామని చెప్పినటువంటి ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నాడో అబద్ధపు హామీలు ఇచ్చేసి మోసం చేసింది. కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి ఖచ్చితంగా ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు చేయాలని కూడా వాళ్ళు ప్రశాంతంగా చేస్తుంటే దానిని అడ్డతులుగేసి ఎక్కడికక్కడికి నిర్బంధకాండ చేస్తున్నారు ప్రభుత్వం, దాంతోపాటు అధికారులను చెప్తున్నారు. కనీసం వాళ్ళకు సంబంధించినటువంటి తోటి కార్మికుడు హాస్పిటల్ పాలైతే చూడడానికి కూడా లోపలికి పోలీసులు కావచ్చు, ఇక్కడ ఉన్న యజమాని కూడా లోపలికి పంపించే పరిస్థితి లేదని కూడా వాపోతున్న పరిస్థితి కనబడుతుంది. సంజన. ఆల్ రైట్ రంజిత్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.